డియర్ స్టూడెంట్స్, చాలామంది కామెంట్ బాక్స్లో సార్ ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గించారా, ఏ పార్ట్స్ డిలీట్ చేశారు, డిలీట్ చేస్తే మీరు మొత్తం సిలబస్ ఎందుకు కవర్ చేస్తున్నారు, సో మరి ఏం ప్రిపేర్ కావాలని చాలామంది అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరి కోసం ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏ సిలబస్ మాత్రమే ప్రిపేర్ కావాలి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి అనేటివి, ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ 30% డిలీట్ చేసి వాళ్ళ వెబ్సైట్లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. బట్ ఇన్ తెలంగాణ స్టేట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్, సో తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రం సర్క్యులేట్ చేశారు 30% సిలబస్ ఏది డిలీట్ అయింది, ఏ సబ్జెక్ట్లో ఎంత పర్సెంట్, ఏ పేపర్స్, ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనేది దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. కానీ బట్ వెబ్సైట్లో మాత్రం పెట్టలేదు. మేబీ ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తుండొచ్చు. ఓకే, సో అది ఏ 30% సిలబస్ ఏది డిలీట్ చేశారు, ఏవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉండబోతుంది, సో అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. కంప్లీట్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి కోవిడ్-19 పాండమిక్, కోవిడ్-19 మూలాన ఎన్ని మార్పులు జరిగాయి, అసలు మనం ఎన్ని రకాల వింతలను చూడాలో అన్ని చూస్తున్నాం కదా. అదేవిధంగా సో ఫ్యూచర్లో కూడా ఆ కోవిడ్-19 వల్ల పరిస్థితి ఎలా ఉంటాయో మనం ఊహించలేం, ఎలానైనా జరగవచ్చు. ఓకే, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం సో 30% సిలబస్ దీన్ని డిలీట్ చేశారు అనుకోండి. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి 30% సిలబస్ డిలీట్ చేశారు కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ డిలీట్ చేసిన 30% సిలబస్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి మాత్రమే. ఎంసెట్కి ఇంకా క్లియర్ చేయలేదు, దానికి ఎంసెట్కి సంబంధించిన క్లియర్ గైడ్లైన్స్ ఇంకా రాలేదు, సిలబస్ డిలీట్ చేస్తారా లేదా అనేది. సో ఎంసెట్, ఐఐటి, జేఈ అలాంటివి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఎంసెట్, ఐఐటి, జేఈ, ఇంకేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే అలాంటి వాటికి మాత్రం ఆ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు ఏ సిలబస్ ఉంటుందో అది చదువుకోవాల్సిందే. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పుడున్నంత వరకు మాత్రం ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లకి టోటల్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో టోటల్ సిలబస్ ప్రిపేర్ కావాల్సిందే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంకా ఏదైనా ఓకే వాటికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఈ 30% డిలీట్ చేసిన సిలబస్కి రిలేటెడ్ టాపిక్స్ అందులో ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మై సజెషన్ ఈజ్, సో 30% సిలబస్కి సంబంధించిన, డిలీట్ చేసిన సిలబస్కి సంబంధించిన ఆ కాన్సెప్ట్స్ ఏంటియో అవన్నీ మాత్రం నేర్చుకోండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, సో వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అన్నీ నేర్చుకోండి. ఓకే, తర్వాత ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, సో ఇంపార్టెంట్ వాటిపైన డీల్ చేయండి, మెన్షన్ చేయండి అంటే ఓకే మెన్షన్ చేయొచ్చు. ఇంతకుముందు ప్యాటర్న్ వేరే ఉండే, మరి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేస్తారా చేంజ్ చేయరా అనేది కూడా తెలియదు. రీసెంట్గా మాత్రం పేపర్ ప్యాటర్న్లో ఎలాంటి మార్పులు ఉండవు, యాజ్ ది 75 మార్క్స్కే ఉంటుంది, సేమ్ పేపర్ అలానే ఉంటుందని ఇచ్చారు. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ఓకే, బట్ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాత్రం 75కి మ్యాథమెటిక్స్ ఏ పేపర్, బి పేపర్ 75కి మాత్రమే ఉంటుంది, అలానే ఉంటుంది, ఎలాంటి మార్పులు ఉండవన్నారు. కానీ మేబీ బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్లో వెయిటేజ్, ఇంతకుముందు ఉన్న కొన్ని కంపల్సరీ 7 మార్క్స్ ఈ ఎక్సైజ్ నుంచి వచ్చేది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఉండే. బట్ ఇప్పుడు సిలబస్ నుంచి కొన్ని టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. అప్పుడు మరి వెయిట్ నుంచి ఇస్తారు ఏంటి అనేది అది క్లారిటీ లేదు. సో అవన్నీ మనకి
వాటికి సంబంధించిన క్లారిటీ అవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటాయి. వెయిట్ చేయాలి కొంచెం. ఓకే, అవి రాగానే నేను మళ్ళీ వీడియో ప్రిపేర్ చేసి మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా. నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏ రూట్కి వెళ్ళినా కానీ ఒకవేళ మ్యాథమెటిక్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో మళ్ళీ ఈ డిలీటెడ్ సిలబస్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉండొచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన బేసిక్స్ అయినా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోయినా కానీ ఆ బేసిక్ నాలెడ్జ్ అయినా నేర్చుకొని ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ ఐఐటి జేఈ ఎంసెట్ రాసే వాళ్ళు మాత్రం కంపల్సరీ వాటిని ఆ 30% డిలీటెడ్ సిలబస్ని కూడా నేర్చుకోవాల్సిందే. తర్వాత పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పాను కదా. పేపర్ ప్యాటర్న్ సేమ్ 75 మార్క్స్. 75 మార్క్స్కి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం జరుగుతాయి, చాయిస్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందా, ఇంకా నెక్స్ట్ అంతే ఉంచుతారా అనేది మనకి త్వరలో వస్తాయి, గైడ్లైన్స్ వస్తాయి. సో వాటిని బట్టి అది వచ్చినప్పుడు మీకు వీడియో ప్రిపేర్ చేస్తాను. తర్వాత మీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రం ఈ టైంలో దిస్ ఈస్ టెంటేటివ్ షెడ్యూల్ మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 12 అని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఈ టైం మధ్యలో అంటే మేబీ అప్పటి పరిస్థితులను బట్టి కొంచెం ఎక్స్టెండ్ అయినా అవ్వచ్చు, బట్ రఫ్గా మాత్రం ప్రజెంట్ ఎస్టిమేషన్ ఈ టైంలో మీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయండి, థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది మీకు దీనికి 30% సిలబస్కి 2000, ఇది ఓన్లీ 2020-21 అకాడమిక్ ఇయర్కి మాత్రమే. సో తర్వాత విషయం తర్వాత మళ్ళీ జియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన విషయాలండి. సో పేపర్లో ఏ సిలబస్ ఎంత రెడ్యూస్ చేశారు, ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సెకండ్ ఇయర్లో ఏమేమి డిలీట్ చేశారో చూద్దాం. సెకండ్ ఇయర్ ఏ పేపర్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ బి పేపర్లో ఏమేమి సిలబస్ డిలీట్ చేశారో చూద్దాం. బట్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఏం చేశానంటే సెకండ్ ఇయర్ బి పేపర్కి సంబంధించిన ఆల్మోస్ట్ 99% అంటే సర్కిల్స్ చాప్టర్ నుంచి మొదలు పెడితే ఇంటిగ్రేషన్స్ వరకు ఒక్క కాన్సెప్ట్ కానీ ఒక్క ప్రాబ్లం కానీ మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో అది చాలా బుక్స్ రిఫర్ చేసి కొన్ని డిఫరెంట్ మెథడ్స్ అవి మీకు ఎక్కడ కూడా దొరకవు. సో అలాంటి మెథడ్స్ని కూడా మీకు ఈజీగా కొన్ని ట్రిక్స్ ఈజీగా గుర్తుండే విధంగా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. తర్వాత ఏ పేపర్లోకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటివరకు మాత్రం ఫస్ట్ 3 చాప్టర్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చెప్పబోయే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఈ 30% సిలబస్ ఏదైతే డిలీట్ చేయబడిందో అవి వదిలేసి రిమైనింగ్ సిలబస్ చెప్తాను. సో దాని తర్వాత మొత్తం సిలబస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ 30% డిలీటెడ్ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కావచ్చు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కావచ్చు, మీకు అవి మళ్ళీ డిలీట్ చేయకుండా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో తరువుగా ప్రతి వీడియోని క్లియర్గా వినండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకేనా, రైట్. సో సెకండ్ ఇయర్ ఏ పేపర్ మ్యాథమెటిక్స్ 2A మళ్ళీ చెప్పాను కదా. సో 75 మార్క్స్కి ఉంటుంది. పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది ఇప్పుడు ఉన్న అంతవరకు. బట్ ఆ క్వశ్చన్స్ కొంత సిలబస్ డిలీట్ అయింది కాబట్టి మిగతా దాని నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. నౌ ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ 2A పేపర్లో కాంప్లెక్స్ నెంబర్స్లో 1.3, 1.4 సెక్షన్స్ కంప్లీట్గా డిలీట్ చేశారు. మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్, జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. సో పేజ్ నెంబర్ 16 to 25, 25 to 32 అంటే 1C 1D ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ రిలేటెడ్ కాబట్టి ఆ ఎక్సర్సైజ్ 1C 1D కూడా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డి మోయర్స్ థీరంలో ఎక్సర్సైజ్ 2B అంటే ఫస్ట్ టాపిక్స్ మొత్తం ఉన్నాయి. ఎక్సర్సైజ్ 2Bలో సెక్షన్ 2 ఆన్వర్డ్స్ అంటే సెక్షన్ 2, సెక్షన్ 3ని రిమూవ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ పేజ్ నెంబర్ 48 అంటే కొంత భాగం 47లో కూడా ఉంది, అది చూసుకోండి. తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 3.3 సెక్షన్ దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్
అంటే థర్డ్ ఎక్సర్సైజ్కి రిలేటెడ్ కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా 85 పేజ్ నెంబర్ టు 90 వరకు మొత్తం డిలీట్ చేశారు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నో డిలీషన్స్, కంప్లీట్ చాప్టర్ అంత పార్ట్ కూడా డిలీట్ చేయలేదు, మొత్తం సిలబస్లో ఉంది. ఓకే, సో ఇవి 4 చాప్టర్స్ రిలేటెడ్ డాటా. నెక్స్ట్ 5th చాప్టర్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో 5.3 సెక్షన్, 5.4 సెక్షన్, 5.5 సెక్షన్లో ఎక్సర్సైజ్ 5E సెక్షన్ 3. సో 5.3 సెక్షన్ అంటే permutations when repetitions are allowed, that is 168 to 172, circular permutations 170 to 177, permutations with constraint repetitions అనే టాపిక్లో ఎక్సర్సైజ్ 5E సెక్షన్ 3 మాత్రమే అన్నాడు. అంటే సెక్షన్ 1 సెక్షన్ 2 నేర్చుకోవాల్సిందే, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా. ఓకే, సో ఇది కొంచెం పాయింట్అవుట్ చేసుకోండి, అందుకని రౌండప్ చేశాను. ఓన్లీ ఈ టాపిక్లో పేజ్ నెంబర్ 182లో ఉన్న థర్డ్ సెక్షన్ మాత్రమే రిమూవ్ చేశారు, రిమైనింగ్ ఉన్నాయి. నెక్స్ట్ బైనామియల్ థియరం చాప్టర్లో ఎక్సర్సైజ్ 6A సెక్షన్ 2, ఎక్సర్సైజ్ 6A సెక్షన్ 2లో 5th ప్రాబ్లం ఆన్వర్డ్స్, అంటే 5th ప్రాబ్లం తర్వాత నుంచి మొత్తం ఎక్సర్సైజ్ రిమూవ్ చేశారు. సెక్షన్ 2లో మాత్రమే, సెక్షన్ 2 5th ప్రాబ్లం ఆన్వర్డ్స్, 5th ప్రాబ్లం తర్వాత నుండి రిమూవ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా రిమూవ్ చేశారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6Bలో సెక్షన్ 2 అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, అంటే ఓన్లీ సెక్షన్ 2 మాత్రమే. 6Bలో సెక్షన్ 2 మాత్రమే, అంటే సెక్షన్ 1 సెక్షన్ 3 ఉంటాయి, సెక్షన్ 2 అండ్ దానికి అలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6C కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7th చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఓన్లీ ఎక్సర్సైజ్ 7D కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8th చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో 8.2 సెక్షన్లో, దట్ ఈజ్ 8.2.2 ఓన్లీ మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్ డాటా ఆన్వర్డ్స్, అంటే 8.2.2 8.2 సెక్షన్లో 8.2.2 తర్వాత మొత్తం ఆన్వర్డ్స్, అంటే తర్వాత మొత్తం డిలీట్ చేశారు. తర్వాత ఎక్సర్సైజ్ 8లో సెక్షన్ 1లో ప్రాబ్లం 3 ఆన్వర్డ్స్, సెక్షన్ 1లో ప్రాబ్లం 3 ఆన్వర్డ్స్ రిమూవ్ చేయడం జరిగింది ఎక్సర్సైజ్ 8Aలో. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ప్రాబబిలిటీ అనే చాప్టర్లో 9.3 సెక్షన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, అందులో బేస్ థీరం మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో బేస్ థీరం పైన ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా రిమూవ్ చేశారు, బేస్ థీరం పైన ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 10th వన్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నో డిలీషన్స్, ఇది కంప్లీట్గా సిలబస్లో ఉంది. సో దిస్ ఈజ్ ద 30% deleted syllabus of 2020-21 academic year for second year mathematics 2A paper. Okay, so next we will see second year B paper, mathematics 2 B paper. Next intermediate second year mathematics 2 B paper లో టోటల్ మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి. 8 చాప్టర్స్లో సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఏ పార్ట్ కూడా డిలీట్ చేయడం జరగలేదు, నో డిలీషన్స్, కంప్లీట్ సిలబస్లో ఉంది. నెక్స్ట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నార్మల్ ఆ కాన్సెప్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో వీటన్నిటిపైన క్లియర్ ఫిగర్స్ వేసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, జామెట్రీతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ మేము కూడా ఫిగర్స్ ఎగ్జామ్లో వేయాలా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వేయాలా అంటే వేయాలి. ఎందుకు అంటే మేము ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మాకు కీ పేపర్లో కొన్ని ప్రాబ్లమ్స్కి ఫిగర్స్ కూడా వేస్తున్నారు, ఆ ఫిగర్స్కి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిగర్ వేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదువుకోవడం అలవాటు చేసుకోవాలి, ఈజీగా అర్థమవుతుంది ఫిగర్ వేసి సాల్వ్ చేయడం వల్ల. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 టాపిక్స్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్, పారాబోలాలో, ఎలిప్స్లో, హైపర్బోలాలో ఈ 3 ఆ టాపిక్ రిమూవ్ చేయడం జరిగింది, సేమ్ కాన్సెప్ట్. బట్ ఈ కాన్సెప్ట్ మీరు ఇందులో నేర్చుకున్నదా సర్కిల్స్లో
కాబట్టి దీనికి ఈజీగా అర్థమైపోతుంది. పారాబోలాలో 18 into 128 పేజెస్ అంటే టాపిక్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎలిప్స్లో కూడా టాపిక్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ 148 to 158. నెక్స్ట్ హైపర్బోలాలో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది హైపర్బోలా. ఇందులో ఒకటే ఎక్సర్సైజ్ ఉంది, ఇందులో 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సెకండ్ ఎక్సర్సైజ్ రిమూవ్ చేశారు, ఇందులో ఒకటే ఉంది. ఆ ఒకదానిలో ఎక్సర్సైజ్ 5Aలో ఈ టాంజెంట్కి నార్మల్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ 168 to 169 పేజీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో ఇక్కడ కంప్లీట్గా టోటల్ చాప్టర్ ప్రతి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. 6.2b ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆన్వర్డ్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ నేర్చుకోవాల్సిందే. యాక్చువల్గా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా అది అవసరమే, దాన్ని నేర్చుకోండి. ఓకే. ఈ 6.2b ఆన్వర్డ్స్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అంటే 6C ఎక్సర్సైజ్. 6D ఎక్సర్సైజ్ గురించి ఏం మెన్షన్ చేయలేదు, బట్ ఇది కూడా ఆన్వర్డ్స్ కిందికి వస్తుంది. బట్ కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది. సో 6D చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రీవియస్ పేపర్స్లో మాత్రం ఖచ్చితంగా దాని నుంచి ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట. కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అవసరమే మీకు హయ్యర్ క్లాసెస్కి. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ 6D కూడా నేర్చుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అవి నేర్చుకోండి, ఇవి వదిలేసిన ప్రాబ్లం లేదు. 6.3 ఇంటిగ్రేషన్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, 6.4 రిడక్షన్ ఫార్ములా, ఈ పేజీ నెంబర్స్. నెక్స్ట్ డెఫినెట్ ఇంటెగ్రల్స్లో ఎక్సర్సైజ్ 7B సెక్షన్ 2లో 8 నుంచి 15 వరకు ఈ ప్రాబ్లమ్స్ డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 7.5, 7.6 ఇక్కడ రిడక్షన్ ఫార్ములా లేదు కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్ ఇంటెగ్రల్స్లో కూడా రిడక్షన్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ లేవు. పేజ్ నెంబర్స్ మెన్షన్ చేశాను. అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్స్ టు ఏరియాస్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బట్ రిమూవ్ చేశారు. ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంటిగ్రేషన్ యాక్చువల్ డెఫినేషన్ అందులో ఉంటుంది, అవి రిమూవ్ చేశారు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడంలో మనకి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అని, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి కదా, అందులో ఒకటే ఉంచారు. రిమైనింగ్ పార్ట్ 8.2a ఉంచారు, 8.2b,c,d ఇవన్నీ రిమూవ్ చేశారు. పేజ్ నెంబర్ 331 to 351. సో స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ ద deleted syllabus for academic year 2020-21 for intermediate second year mathematics 2A 2B papers. Okay, but my sincere suggestion is that please go through basic concepts of deleted syllabus also. ఎందుకంటే ఇవి మీకు నెక్స్ట్ వీటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది వీటిపైన. నెక్స్ట్ వీటికి సంబంధించిన కంటిన్యూషన్స్ నెక్స్ట్ మీ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ మొత్తాన్ని మీరు ఒక్కరే నేర్చుకుంటే సరిపోదు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నేను మాత్రం ఇందులో ప్రతి కాన్సెప్ట్ని, అంటే ఎస్పెషల్గా సెకండ్ ఇయర్ని సిలబస్ని ఎక్కువ డీల్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. అందులో జామెట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు 6th చాప్టర్ వరకు పర్ఫెక్ట్గా ఒక్క ప్రాబ్లం కూడా మిస్ చేయకుండా అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఒక 7th యూనిట్ 8th యూనిట్ చెప్పాలి. ఇందులో కూడా మీకు జస్ట్ ఒక 4-5 వీడియోస్లో అయిపోతాయి. ఎందుకంటే ఇందులో ఒక పార్టే ఉంది, ఇందులో కూడా ఒక 1 or 2 పార్ట్స్ ఉంటాయి. సో జస్ట్ 4-5 వీడియోస్లో అయిపోతాయి. అవి నెక్స్ట్ జనవరిలో చెప్తాను. బట్ ఇప్పుడు 2A సిలబస్ ఫినిష్ చేయాలి కదా, 2A సిలబస్ చెప్తాను. ఓకే, 2A అండ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా చెప్పాలి. ఓకే, సో అంతవరకు ఇక్కడ 6th పార్ట్ వరకు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మొత్తం నేర్చుకోండి. ఓకేనా, మీ ఈ వీడియోస్ అన్నిటిని నేను ఏవైతే చెప్పానో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చాలా డెప్త్గా ప్రతిదీ చాలా బుక్స్ రిఫర్ చేసి, కొన్ని ప్లేసెస్లో షార్ట్ కట్స్, కొన్ని ప్లేసెస్లో మీరు ఎక్కడనైతే మర్చిపోతున్నారో వాటికి స్టార్ మార్క్ పెడుతున్నాను. అంటే మీరు స్టూడెంట్స్ జనరల్గా ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో వాటి దగ్గర స్టార్ మార్క్ పెట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీరు నేర్చుకోండి పర్ఫెక్ట్ అవుతారుగా. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.